సో మమ్మీ అయితే ఎంత బిజీగా ఉన్నా మార్నింగ్ అయితే ఇంట్లో కుక్ చేసి వెళ్ళారనమాట. ఇదైతే ఏంటవి వెజిటబుల్ పులావ్ కదా. ఇది క్యారెట్స్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేసి మమ్మీ అయితే వెజిటబుల్ పులావ్ చేశారు ఇవాళ. అండ్ సో మా తమ్ముడు ఏంటంటే మమ్మీ కుక్ చేసిన దానికన్నా ఇంకా వాడు ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేసుకుందామని బ్లింకిట్ అయితే ఆర్డర్ చేసావు కదా అబ్బి. ఏం ఆర్డర్ చేసావు? పన్నీరా, బెల్ పెప్పర్, క్యారెట్, స్పినాచ్. రోజు మమ్మీ అయితే చాలా ఇంకా స్ట్రెస్ అయిపోతున్నారు జిమ్ కోసం అని. ఏం ఆర్డర్ చేసావు? పన్నీర్ ఇప్పుడు కుక్ చేస్తావా? అది తర్వాతకి డిన్నర్ కా? డిన్నర్ ఆర్ బిఫోర్ జిమ్. అంటే కరెక్ట్ గా ఫాలో. స్పినచ్ కూడా చేసావా? స్పినచ్ నిన్నటి ఉంది కదా అవి. ఐ మీన్ నాకు కొంచెం ఇది కావాలి, వెజిటేబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. స్పినచ్ ఎక్కడ పెట్టాలి? అది కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఫ్రిడ్జ్ ఆల్రెడీ కవర్ ఉంది. ఆర్ బాక్స్ లో పెట్టు. క్యారెట్స్ కూడా చేసావా? అండ్ బెల్ పెప్పర్. బెల్ పెప్పర్ కాదు, ఇది క్యాప్సికమ్ అంటారు. నార్త్ అమెరికా బెల్ పెప్పర్ అంటారు. ఇది ఓవర్ గా ఆగాగు డైట్ చేస్తున్నట్టున్నావు అవి. దీంట్లో అయితే ఏంటవి? పన్నీరా? రెండు చేసా. పన్నీర్ 2 చేసావా? నేను వండుకుంటే మీరు సగం తినేస్తున్నా మరి. అవి నేను జస్ట్ 2 అంటే 2 పీసెస్ తిన్నాను అప్పుడు. అయినా సో మనకి ఇప్పుడు అక్కలేదు, బికాస్ వి ఆల్రెడీ హ్యావ్ ఎగ్స్ అండ్ స్పినాచ్. ఇప్పుడు స్పినాచ్ ఏమన్నా చేస్తావా? మనకి దండు మమ్మీ వేసారు కదా ఇంట్లో. ఓకే, బీన్స్ అండ్ ఆల్రెడీ క్యారెట్, బీన్స్, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. న్యూట్రిషన్స్ అండ్ మైక్రో న్యూట్రిషన్స్. So we don't have to cook anything now. Oh my god. సో ఇప్పుడు అనుకి, నాకు అండ్ నీకు మన ముగ్గురికి ప్లేట్స్ లో సర్వ్ చేసే. సో where is my ఏంటవి? this is వెయింగ్ మెషిన్ తీస్తున్నావా ఏంటి? అవి అంత ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వక్కర్లేదు అవి. just a rough estimation that how we are eating. మనకి vegetables and rice should be of equivalent proportions. Okay. That's the main thing. 150 and 250 is 150 అయిపోయింది అవి. 140 వచ్చింది. 250 is the 150 అన్నావు కదా, 300 అయిపోయింది. ఓకే, కొంచెం తీసేద్దాం. ఓకే, బెస్ట్. కొంచెం తీసినా 260 అయింది కదా. నువ్వు 150 కొంచెం ఇలా మిక్స్ చేసే వెజిటబుల్స్ అండ్ రైస్ మొత్తం క్లియర్ గా మిక్స్ చేస్తే బాగుంది. ఓకే, వెజిటబుల్స్ బాగానే ఉన్నట్టున్నాయి. ఓన్లీ క్యారెట్ అండ్ స్పినాచ్ కూడా ఉంటే బాగుంటుంది. లాస్ట్ వీడియోలో అయితే నేను వేసుకున్న నైట్ సూట్ గురించి చాలా మంది అడిగారు అండ్ నాకైతే చాలా నచ్చింది. ఇంకా అందుకే అలానే బయటకు వెళ్తాను. సో ఆ బ్రాండ్ నుంచి నేను ఇంకొక నైట్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవాళ కొన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఇక్కడ పెట్టు. సో ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేసిన నైట్ డ్రెస్ చూపిస్తాను. సో నేను నైట్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నానని మా తమ్ముడు కూడా నైట్ సూట్ ఆర్డర్ చేసుకున్నాడు. అంటే నేను ఏం చేస్తా కాపీ కొడుతుంటాడు. కలర్ బాగుంది కదా, లావెండర్. సో ఇది నార్మల్ నైట్ సూట్ కాదు. అంటే ఇదేంటంటే నేను పెళ్లి డే రెడీ కాదు పెళ్లి డే రెడీ అవ్వడానికి తీసుకున్నా. అంటే దీని వెనకాల బ్రైడ్ అని రాసి ఉంటుంది అనమాట. బాగుంది కదా, కాలర్ కూడా. ఎంత హౌ మచ్ ఇట్ ఇస్? ఎందుకు హౌ మచ్? సో చూడండి, ఇలా వెనకాల అయితే మనకి బ్రైడ్ అని వస్తుంది. నేను ఇక్కడ చూసి ఫ్రెండ్స్ అని కదా. మై లాబ్స్టర్. నీకు లాబ్స్టర్ ఇష్టం లేదు కదా మరి. ఇలా బ్రైడ్ అని అయితే వస్తుంది. నా కలర్ కూడా చాలా నచ్చింది అనమాట. నేను మెయిన్ గా ఇంకా బ్రైడ్ అని రాసింది కదా, పెళ్లి రోజు రెడీ అయ్యేటప్పుడు ఈ నైట్ సూట్ అయితే వేసుకుందామని తీసుకున్నా. అండ్ నేను తీసుకున్నాను, మా తమ్ముడు కూడా తీసుకున్నాడు. నాది మరి నీ అంత అట్రాక్టివ్ కాదులే కన్నా, కానీ కొంచెం సిమిలర్ టైప్ ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాడు అనమాట. నాకైతే ఈ నైట్ పీచ్ పింక్ కాలర్ అండ్ మొత్తం ప్యాటర్న్ అంతా చాలా నచ్చింది. అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్ ఇలా వస్తుంది. బాటమ్ కూడా బాగుంది. నాకు కలర్ నచ్చి తీసుకున్నా. సో ఇదన్నమాట ఒక నైట్ సూట్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే నో స్ట్రిప్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇది స్పాంజ్ బ్రీడ్ అయితే కాదు, నేను ఒక 5-6 years నుంచి మా ఇంట్లో అందరం ఇదే మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తాము.
ఇదేంటంటే మాయిశ్చరైజర్ చాలా న్యాచురల్ అనమాట. అసలు దీంట్లో కెమికల్స్ కానీ టాక్సిన్స్ అలాంటివి ఏమి ఉండవు. సో అందుకే మేము ఇన్ని ఇయర్స్ మనకి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇది చాలా హ్యూమిడ్ కండిషన్స్ కి సూటబుల్ కాదు. ఏమో ఇది కొంచెం మాయిశ్చరైజర్ అయితే స్వెట్ వచ్చేస్తుంది. అవును, ఇది కొంచెం ఆయిలీగా ఉంటుంది. కానీ నాకు ఎందుకు నచ్చుతుంది, మాకు అలాగే అలవాటు అయిపోయింది కదా. సో అందుకే ఇంకా వేరేది కొత్తది అయితే ఏం ట్రై చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ సోల్ ట్రీ ఆప్రికాట్ ఫేస్ మాయిశ్చరైజర్. చూడండి ఇలా ఉంటుంది. అయితే సోల్ ట్రీ ఆప్రికాట్ మాయిశ్చరైజర్. నీకు ఇదే కదా ఇష్టం? నాకు జెల్ ఇష్టం. నేను ఇంకా కొత్త మాయిశ్చరైజర్ ఏదైనా ట్రై చేద్దామన్నా మా ఇంట్లో మా తమ్ముడు అస్సలు ఒప్పుకోడు. కాదు సోల్ ట్రీనే కావాలంటే. ఇవి జస్ట్ లైక్ ట్రయల్ ప్యాక్స్ అనుకుంటా, శాంపిల్ ప్యాక్స్. ఇది డే క్రీమ్, అదేంటో చూడు. అది కూడా డే క్రీమే. నేనే సెలెక్ట్ చేశాను కదా శాంపిల్, 2 డే క్రీమే సెలెక్ట్ చేశాను. సో ఇలా వస్తుంది డే క్రీమ్. బాగుంది. ఇది కుంకుమ డే క్రీమ్, అది కూడా అదేనా? సేమ్ ఫ్లేవర్ ఆర్డర్ చేశాను. లోపల ఇంకేమున్నాయి? బుక్ ఏదో ఉంది కదా. చూడండి ఈ బ్రాండ్ అన్నమాట. నాకు సోల్ ట్రీలో అన్ని ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఇట్స్ సార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ కాస్ట్లీ కదా, ఎందుకంటే న్యాచురల్ కదా ఇవన్నీ. సో అందుకే అడ్వాన్స్ తుమ్మడి రిఫైన్డ్. అండ్ సోల్ ట్రీలో మేమైతే ఎక్కువగా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాం, కానీ వాళ్ళ దగ్గర హెయిర్ ఆయిల్, సీరం ఇవి కూడా బాగుంటాయి. సో ఇది నా నైట్ డ్రెస్ అండ్ మాయిశ్చరైజర్. ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్ని నోస్ స్ట్రిప్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇది ఏంటంటే గుష్ బ్యూటీ లావెండర్ నోస్ స్ట్రిప్స్. అండ్ ఇవేంటంటే హిప్ హాప్ నోస్ స్ట్రిప్స్ మేము రెగ్యులర్ గా యూజ్ చేస్తాము, కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూద్దామని ఆర్డర్ చేస్తాం. యూజువల్లీ మీ నోస్ స్ట్రిప్స్ అయితే బ్లింకిట్ లో ఆర్డర్ చేస్తాం, బట్ ఈసారి ఏంటో మళ్ళీ మా అత్తగారు అండ్ కొన్ని ఫేస్ మాస్క్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇవన్నమాట ఇవాళ అన్పాకింగ్ అయితే. ఇంకొన్ని ఆర్డర్ చేశాను, అవి రేపు వస్తాయి. రియల్ లైఫ్ కదా. ఇంకా ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ అయితే నేను చూశారు కదండి, ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను. ఎప్పుడన్నా మనకు పని ఉన్నప్పుడు ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకా బట్టల కోసం వెళ్ళాలన్నా, దేనికోసం వెళ్ళాలన్నా సరే నేను మార్నింగ్ పూట ఏదో ఒకటి కుక్ చేసేస్తాను. ఏ టైంకి మనం ఇంటికి వచ్చినా సరే పర్వాలేదు. అలాగే ఇంకా ఈరోజు కొన్ని క్యారెట్స్ అన్నీ ఉంటే బీన్స్ అన్నీ వేసి చక్కగా వెజిటేబుల్ రైస్ అయితే చేసి ఇలా గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి. ఈ గోల్డ్ షాప్లో అయితే మా పిన్ని గారు చెప్పారనమాట, తను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే తీసుకుంటున్నారు. అయితే విజయ్ ఇది చాలా ట్రస్టెడ్, చాలా నమ్మకం. మనకి అన్ని తరుగు మజూరి అవన్నీ చూసుకొని చాలా మనకు బాగా ఇస్తారు. మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి, మంచి మోడల్స్ ఉన్నాయి. చూడు ఒకసారి వెళ్ళని. ఇంక ఇక్కడికైతే వచ్చామండి. కొన్ని నెక్లెస్లు, హారాలు అలా చూస్తున్నాము. వీళ్ళ దగ్గర అండి మోడల్స్ చాలా ఉన్నాయండి. మనం మామూలుగా నెక్లెస్ కానీ హారం కానీ కొన్ని అయితే ఒక్కోసారి కొన్ని మోడల్సే ఉంటాయి. ఇక్కడ అలా కాదు, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు ఈ ఏజ్ పెట్టుకునే వాళ్ళకి, నాకని అలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని అయితే చూస్తున్నామండి. ఈ నెక్లెస్లో అవి హారాలు అయితే ఒక్కోటి 70 గ్రాములు 75 గ్రాములు అలా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ నెక్లెస్ ఏది వస్తుందో హారం కూడా సేమ్ అదే. ఇది చూపిస్తున్నారు కదా, ఇదైతే మనం ఇలా హారంలో పెట్టుకోవచ్చు, తర్వాత వడ్డానంలాగా కూడా పెట్టుకోవచ్చు. 2 విధాలా మీకు పనికొస్తుంది. చూడండి బాగుంది. దాని లాకెట్ కూడా చాలా నీట్గా ఉందని చెప్తున్నారు. తర్వాత ఈ హారం వేస్తున్నారు కదా, ఇది కూడా అండి 65 గ్రాములు 67 గ్రాములు 70 గ్రాములు అలా ఉన్నాయన్నమాట. ఈ హారం అయితే చాలా ఎక్కువ ఉందండి, 85 గ్రాముల దాకా ఉంది. ఇదైతే ఇలా 2 వేసుకుంటే చాలా బాగుంది. ఇలా చూస్తుండగానే మనకైతే ఈ బ్రైడల్ లుక్ అనేది తెలుస్తుంది కదా. ఈ సెట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం గోల్డ్ రేట్ చూస్తే చాలా ఎక్కువ ఉందండి. అయినా పెళ్ళిళ్ళకి ఇలాంటి ఫంక్షన్లకే కదా మనం ఎక్కువ గోల్డ్ తీసుకునేది. ఒక్కోసారి ఇంకా తప్పదు, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా. ఇంకా కొన్ని అయితే చూస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈ హారం ఈ నెక్లెస్ అయితే చూసాము, ఇంకా పక్కన పెట్టమని చెప్పి ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపించమంటున్నాము. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కువ బీడ్స్ వచ్చేవి, ఎక్కువ ఇలా స్టోన్స్ వచ్చేవి చూస్తున్నారు. నేనేమో గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూస్తున్నానండి. ఈ పిల్లలేమో మ్యాచింగ్ శారీ, మా పాప ఆ పెళ్ళికైతే మ్యాచింగ్ శారీ కరెక్ట్గా చూసుకుంటుంది. నేనంటున్నా అలా బీడ్స్ అవి ఎక్కువ వస్తే అవి తరుగులో పోతాయి, తర్వాత అయినా గోల్డ్ ఎక్కువ వచ్చేటట్టు చూడమ్మా అంటున్నాను నేను. ఇదిగోండి ఇంకా ఈ నెక్లెస్ వీటికైతే ఎక్కువ బీడ్స్ లేకుండా గోల్డ్ ఎక్కువ ఉన్నదైతే నాకైతే నచ్చుతుంది.
మా పాపకైతే బీడ్స్ ఎక్కువ ఉన్నాయి, అయితే బాగున్నాయి అంటుంది. అంతేనండి, పిల్లలకు కూడా కొద్దిగా ఫ్యాన్సీగా కావాలనుకుంటారు కదా, అవి కూడా బాగున్నాయి. నాకైతే ఇలా గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు చూస్తే తర్వాత తర్వాత అయినా మనకు సేమ్ అదే గోల్డ్ రేట్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా కొన్ని అయితే చూస్తున్నామండి, చూస్తున్నారు కదా, కొన్ని అయితే నెక్లెస్లు హారాలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా అండి, చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇలా మనం కాసుల పేరు దగ్గర నుంచి ఇలా నక్షి వర్క్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి. మా పాపతో పాటు నేను కూడా కొన్ని చూసుకున్నాను. నాకేంటంటే సింపుల్‌గా ఉండేదైతే, పెద్దవాళ్ళు ఏంటంటే ఒక్కటి వేసుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఇంకా నేను వేసుకున్నదైతే చూపిస్తానండి. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఈరోజైతే చాలా తొందరగా వచ్చామండి. 11:30 అలా బయలుదేరిపోయాం మార్నింగు. ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది మాకు. పట్టు చీరల దగ్గర గానీ, ఇలా నగల షాప్‌కొచ్చినా ఒక పట్టాన్న తెమలం మనం. ఫస్ట్ ఏదైతే చూస్తామో నాకు కూడానండి, ఫస్ట్ చూసిందే నచ్చుతుంది. అదేంటో మరి నాకు కూడా అర్థం కాదు. తర్వాత ఎన్ని చూపించినా సరే నేనైతే ఫస్ట్ ఒక చోకర్ చూసానండి. అది చాలా బాగుంది. ఒక్కటి పెట్టుకున్నా బాగుందనిపించింది. మా పాప అయితే ఇలా ఒక హారం, ఒక నెక్లెస్, మళ్ళీ అదేమో ఇలా మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి, ఇలా కరెక్ట్‌గా 2 సెట్ అవ్వాలని అబ్బా! చాలా ట్రై చేసిందనమాట. నాకైతే ఒక చోకరు, ఒక హారం పెట్టుకుంటే నీట్‌గా అనిపించింది. ఒక్కొక్కళ్ళది ఒక్కో టేస్ట్ అండి. పిల్లలది ఒక టేస్టు, మనదొక టేస్టు. మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చవు. వాళ్ళకి నచ్చిందేమో వద్దులేమ్మా ఇది తీసుకో, ఇదైతే బాగుంటుందని నేను అంటున్నాను. ఈ చోకర్ ఒకటి పెట్టారండి. అదైతే చాలా నీట్‌గా అనిపించింది. లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఇలా లెహెంగాలు వేసుకున్నా, శారీ కట్టుకున్నా, దేని మీదకైనా ఒక్కటే వేసుకున్నా మెడంతా చాలా నిండుగా అనిపించింది. వీళ్ళ దగ్గరండి చాలా మోడల్స్‌లో ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది చూపిస్తున్నారనమాట. ఇదైతే చెప్పాను కదండీ! మా పిన్ని గారైతే ఎప్పుడు వీళ్ళ దగ్గరే ఖాతా అంటారు కదా, అలా ఎప్పుడు ఏది తీసుకోవాలన్నా వీళ్ళ దగ్గరే తీసుకుంటారు. ఇదైతే గవర్నర్‌పేటలోనే జైహింద్ కాంప్లెక్స్‌లో ఉందండి. ఎస్‌జేఎస్ జ్యువెలరీ అని. మా పిన్ని చెప్తున్నారనమాట. ఇదైతే చాలా ట్రస్టెడ్ వీజా వీళ్ళ దగ్గర. మనకి ఏ మోడల్స్ కావాలో మనం ఒక ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు ఇదే కావాలి, ఇలాగే చేసి పెట్టాలన్నా కూడా వాళ్ళు ఇలా చేసిస్తారు మనకి. చాలా అంటే చాలా బాగున్నాయండి మోడల్స్ అవి. బంగారం కొనేటప్పుడండి మనం చెప్తాం, పిల్లలు వినరు. మా పాపనైతే నేను చెప్తున్నాను, ఇలా స్టాండర్డ్‌గా ఎప్పుడు మనకి గోల్డ్ అనేది ఇలా మ్యారేజ్‌కి అలాంటిది కొనేటప్పుడు మనకు అది లైఫ్ అంతా ఉండిపోతుంది. కొద్దిగా గట్టిగా, స్ట్రాంగ్‌గా ఉండేవి, ఇలా ఎక్కువ ఫ్యాన్సీగా ఉండేవి కాకుండా గోల్డ్‌తో ఎక్కువగా కొంచెం బాగుండేవి తీసుకోమ్మా అంటున్నాను. ఇంక మా పాప ఎంతసేపు మ్యాచింగ్స్ అని, ఇలా ఈ బీడ్స్ వచ్చేవి, ఈ స్టోన్స్ వచ్చేవి అవన్నీ చూస్తుంది. ఇది చూసారు కదా, నెక్లెస్ లాగా, వడ్డాన్నంలాగా 2 విధాలు ఉపయోగపడుతుందని పెట్టి చూపించారండి. పెట్టినా కూడా చాలా బాగుంది. అదే ఇలా హారంలో పెట్టినా కూడా బాగుందనమాట. అది 2 విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు.
చూస్తున్నారు కదండి. ఈ చోకర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఆ బీడ్స్ ఉన్నాయి, మ్యాచింగ్స్‌కి సరిపోతుంది. చాలా స్ట్రాంగ్‌గా అనిపించింది. ఇది ఎంతండి? దరిదాపు 75 గ్రాముల పైనే ఉంది. ఇలా ఇలా ఒక చోకరు, ఒక హారం వేసుకున్నా కూడా చాలా బాగున్నట్టు అనిపించింది నాకైతే. నెక్లెస్‌లు అంటే మనం ఎప్పుడూ పెట్టుకునేవే. ఈ చోకర్ పెట్టుకుంటే ఏంటంటే అదొక్కటే విడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్ మీద అయితే చాలా బాగుందనిపించింది. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఈ చోకర్లు, హారాలు కొన్నైతే 2 ఈక్వల్‌గా అండి. ఒక్కోటైతే ఇది 75 గ్రాములు ఉంటే, హారం కూడా 75 గ్రాములు అలా వస్తుంది. కొన్నైతే హారం తక్కువుండి, ఈ చోకర్ ఎక్కువుంటుంది. ఈ చోకర్ 80 గ్రాములు ఉంటే, ఈ హారం అనేది 75 గ్రాములు ఉంటుంది. అలా అండి. దాని వెయిట్‌ని బట్టి మనకి 2 ఏది సెట్ అవుతుందో అనేది కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ ఈ పెట్టింది నాకు ఎక్కువ నెక్లెస్ కంటే ఈ చోకర్ అనేది ఇలా మెడ నిండుగా చక్కగా మెడ కరెక్ట్‌గా సరిపోతుంది. చాలా నిండుగా అనిపిస్తుందండి ఇలా వేస్తే. వీటన్నిటిలో ఈ పెట్టుకున్న మా పాప పెట్టుకున్న ఈ చోకర్, నెక్లెస్, హారం ఏదైతే మీకు బాగుందో నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. మా పాపకేమో నెక్లెస్, హారం నచ్చుతుంది. నాకైతే ఈ చోకర్ పెట్టంగానే నిండుగా ఒక్కటి తీసుకున్నా చాలు. నేనేమనుకుంటున్నానంటే గట్టిది ఒక్కటి తీసుకున్నా మనకు అలా ఉంటది ఎప్పటికైనా. తర్వాత వాళ్ళ పిల్లలకి అలా మోడల్స్ కూడా చాలా నీట్‌గా కొత్తగా ఉన్నాయి. కొన్నైతే మనకి ఓల్డ్ మోడల్స్‌లా అనిపిస్తాయి. ఇక్కడ అలా కాదండి. ఈ ఎస్‌జేఎస్ ఈ జ్యువెలరీ షాప్‌లో అయితే నాకు మోడల్స్ చాలా కొత్తగా అనిపించినాయి. బాగా నచ్చినాయి. ఇదిగోండి ఇదొక్కటి పెట్టుకున్న ఎంత నిండుగా ఉందో. ఇలా నేను ఒక్కటైనా సరే ఇలా తీసుకోమంటున్నాను మా పాపని. ఇంకా నాకైతేనండి ఇప్పుడు మా పాపకు పెట్టి చూపిస్తున్నారు కదా! ఈ చంద్రహారం టైపు ఇలా స్టెప్స్‌లా వస్తాయి గదా! అదైతే నాకు చాలా నచ్చుతుంది. ఇదైతే మా పాపకు ముందు పెట్టి చూసినాక నేను గూడా ఒక్కసారి ట్రై చేశాను. బావుందండి. ఇలా 3, 4 స్టెప్స్‌లా వచ్చింది. అది ఒక్కటేసుకున్నా పెద్దవాళ్ళకైతే కరెక్ట్‌గా అనిపిచ్చింది. ఇంకా మా పాపకు నచ్చలేదు గానీ నేను వేసుకొని చూస్తే నాకు బావుంది. ఈసారైతే నేను తీసుకుంటాను. ఇప్పుడే గదండీ పిల్లలందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాక అప్పుడు. ఇదిగోండి పెద్దవాళ్ళం ఇలా ఒక్కటి వేసుకున్నా సరే సింపుల్‌గా, నీట్‌గా అనిపిచ్చింది. అది లాంగును బట్టి మనం వెనకాల ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా పొడుగ్గా ఉంటేనే బావున్నట్టు అనిపిస్తది. ఇదిగోండి ఇలా వేసుకొని చూస్తే చాలా నీట్‌గాను చాలా బావుంది. నాకెందుకోనండి ఈ చంద్రహారాలు ఇలా చక్కగా ఇలా 3, 4 స్టెప్స్ వచ్చేవి ఇదైతే చాలా నాకు నచ్చుతాయి. మా పాప ఇదెందుకమ్మా ఇదెప్పుడు ఓల్డ్ మోడలే గదా! అంటుంది.
కొన్ని కొన్ని అండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, కొన్ని కొన్ని పాతవే మనకి ఇప్పుడు కూడా మళ్ళీ అవి కొత్తగా అనిపిస్తాయి. మేమైతే ఇంకా మా పాపకు కావాల్సినవి కొన్ని తీసుకుని ఇంకా బిల్ వేపిస్తున్నాము. ఇదైతే పెళ్ళిలో మీరు చూస్తారు మా పాపకి ఏమేమి తీసుకున్నానో. చాలా బాగున్నాయండి ఇక్కడైతే జ్యువెలరీ. చెప్పాను కదా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇదైతే గవర్నర్పేట జైహింద్ టాకీస్లో ఉంటుందండి. వీళ్ళ షాప్ నెంబర్ 8 అనుకుంటా. ఎస్జేఎస్ జ్యువెలరీ అని ఉంటుంది. ఇది ప్రమోషన్ ఏం కాదండి, మాకు బాగా నచ్చి చూస్తున్నాం అనమాట. మాకు నచ్చే ఇక్కడ తీసుకుంటున్నాము. ఇంకా ఈ గోల్డ్ షాపింగ్ అంతా అయిపోయినాక తర్వాత రోజండి ఇది. ఇది ఇంకా ఈ రోజైతే మాకు గుంటూరు వెళ్ళే పని ఉంది. ఇంకా మా పాప ఫ్రెండ్ సౌమ్య అని, వీళ్ళందరూ లా ఫ్రెండ్స్ అండి. ఇంకా లా చదువుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఇంకా తనకైతే చిన్న బాబు కూడా ఉన్నాడు. బాబుని వదిలేసి వచ్చింది మార్నింగే. కొంచెం రామ్మ చిన్న పనులు ఉన్నాయి వెళ్ళొద్దామంటే ఇంకా బయలుదేరామన్నమాట అందరం. అయితే గుంటూరులో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారండి. ఇంకా మా పాప ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. మా పాప ఫ్రెండ్స్ అందరూ ఎక్కువగా నాకు వాళ్ళ ఇల్లు అయితే అంత తెలీదు. ఇంకా అందుకని అందరం బయలుదేరాము వెడ్డింగ్ కార్డ్స్ అవి ఇవ్వడానికి. ఇంకా గుంటూరులో కూడా మాకు చిన్న పని ఒకటి ఉంది, ఆ పని కూడా చూసుకుని వద్దాంలే అని చెప్పి ఇదిగోండి ఇంకా ఆ రోజు బయలుదేరాము ఇలా. ఎక్కడికి వెళ్ళినా సరే మన వాళ్ళు కనిపించంగానే అండి ఆ ఉండే సంతోషం అనేది అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. అక్కడైతే మన ఛానల్ చూస్తారంట మన వీడియోస్. ఇలా తిని పేరు ఈ పాప పేరు త్రివేణి. ఆంటీ ఆంటీ మీరు దాసరి వ్లాగ్స్ కదా అని చూసి పలకరించారు. నాకైతే చాలా సంతోషం. మన వాళ్ళు అనగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అదైతే అసలు మాటల్లో చెప్పలేను, అంత సంతోషంగా ఉంటాను నేనైతే. ఎప్పుడు షాపింగ్‌కెళ్ళినా, బయటకు వెళ్ళినా, ఏదన్నా పని మీద వెళ్ళా నేనైతే ఎప్పుడూ బ్యాగ్‌లో నానబెట్టిన శనగలు గానీ, కొన్ని డేట్సు, లేతే వేయించిన పల్లీలు గానీ, ఏవో ఒకటి పట్టుకెళ్ళి దాంతో పాటు ఒక వాటర్ బాటిలో లేతే ఇంట్లో చేసిన జ్యూస్ ఏదైనా ఉంటే చిన్న బాటిల్‌లో పోసుకెళ్తానండి. ఇలా పెట్టుకెళ్ళేటప్పుడు మా పిల్లలు అంటారు, "నువ్వు తినడానికి వెళ్తున్నావా? లేతే షాపింగ్‌కి వెళ్తున్నావా?" అని. లేదండి, మనం తిరిగి, తిరిగి అంతా ఇది చేసేటప్పుడు బాగా ఆకలనిపిస్తది అలాంటప్పుడు. మన దగ్గరున్నయయితే చాలా వరకు తినేస్తాము. ఇంకా తర్వాత లాస్ట్‌లో అయితే మాకు విజయవాడలో వరండా అని ఉందండి. పిల్లలతో చాలా సార్లు వెళ్తాను నేను. ఇక్కడైతే మన ఇల్లులాగే అనిపిస్తది. ఇక్కడ నాకు బాగా నచ్చేది క్రిస్పీ చికెన్ ఒకటి బావుంటది. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ వరండాకైతే వచ్చామండి. ఇంకా లాస్ట్‌లో ఇంకా ఇంటికెళ్ళే టైమే గానీ ఒక్కసారి వరండాకెళ్ళి ఇంకా సౌమ్యాన్ని కూడా అటు పంపించేయొచ్చు అని చెప్పేసి ఇంక వరండాకొస్తే పిల్లలు నవ్వుతున్నారు. అందరూ ఇక్కడ ఫ్రెండ్స్‌తో వస్తే మేము నీతో వచ్చామని. లేదండి, పిల్లలతో నేను చాలా సార్లు వెళ్తా ఉంటాను. ఏదైనా పుట్టినరోజులప్పుడు, పిల్లల పుట్టినరోజులైనా, ఎప్పుడైనా ఇలా బయటకెళ్ళాలి వీకెండ్స్ వచ్చినప్పుడైనా సరే ఇంక పిల్లలు నన్ను కూడా రమ్మంటారు. ఇలా అందరం కలిసి వెళ్తే ఇంకా మా వాళ్ళు నవ్వుతున్నారనమాట. ఇక్కడైతే అందరూ ఫ్రెండ్స్‌తోనే ఉన్నారు, అమ్మలతో ఎవరు రాలేదు. అలా కాసేపు నవ్వుకొని ఇంకా పిల్లలకైతే ఏవి నచ్చితే అవి ఆర్డర్ చేశారండి. చూస్తున్నారు కదా, ఈ క్రిస్పీ చికెన్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ ఎందుకో కానీ. ఇలా చేయాలని చాలాసార్లు ట్రై చేస్తాను కానీ వీళ్ళు చేసినట్టు నాకు ఎందుకో అసలు రాదు. ఎప్పుడు నేను వచ్చినా ఇదే చేయమంటాను ఫస్ట్. ఇలా ఇంకా పిల్లలకు కావాల్సినవి కూడా వాళ్ళు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని ఇంకా ఇక్కడైతే తినేసి బయలుదేరదాం అనుకుంటున్నామండి. ఇంకా ఈరోజు షాపింగ్ అంతా అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.